నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. వరదలతో మునుగుతోంది న్యూయార్క్ నగరం. కుండపోత వర్షంతో జర్మనీ గుండెకోత అనుభవిస్తోంది. 100 ఏళ్లలో చూడని జలవలయంతో విలవిల్లాడింది డ్రాగన్ కంట్రీ. అసాధారణ వర్షంతో ఢిల్లీ తల్లడిల్లిపోతోంది. అమెజాన్ ఫారెస్ట్ మంటల్లో కాలిపోతోంది. అటు నీరు ప్రళయమై ముంచెత్తుతోంది, ఇటు నిప్పు అడవుల్ని దహిస్తోంది. ఇంకోవైపు ఆకలి కేకలతో ఎన్నో దేశాలు అలమటిస్తున్నాయి. ఈ మూడింటికి ఒక లింక్ ఉంది. ఏంటది? ప్రళయ ఘోష చెబుతున్నదేంటి? ఇదే ఇవాల్టి బర్నింగ్ టాపిక్. న్యూయార్క్ ప్రపంచ ఆర్థిక సాంస్కృతిక రాజధాని, డెస్టినేషన్ సిటీ. కానీ ఆ సిటీ పరిస్థితి చూస్తే వాటే పిటి అనక తప్పదు. న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్పై ఆల్ ఖైదా దాడి చేసినట్టు వరుణుడు దండయాత్ర చేస్తున్నాడు. అందమైన నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాడు. కేవలం న్యూయార్కే కాదు, అటు జర్మనీ నుంచి ఇటు ఢిల్లీ వరకు వరుణుడు దంచి కొడుతున్నాడు. మిస్టర్ వరుణ్కు ఎందుకంత కోపం? ఈ కోపానికి తాపమే కారణమా? వరద బీభత్సంతో న్యూయార్క్ మునకేస్తోంది. వానలతో ఢిల్లీ తల్లడిల్లిపోతోంది. పసిఫిక్ తీర దేశాల్లో కార్చిచ్చు దహిస్తోంది. భూగోళానికి ఏమైంది? ఎందుకీ విపరీతం? ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా హోరు వాన, మబ్బులన్నీ ఒకేసారి దండయాత్ర చేస్తున్నాయన్నట్టుగా జడివాన. రోడ్డేదో నదేదో అర్థం కాని వరద, కాగితపు పడవల్లా తేలియాడుతూ పోతున్న కార్లు, అక్కడక్కడ వాహనమెక్కి రక్షించాలంటూ హాహాకారాలు. సముద్ర గర్భంలో ట్రైన్ నడిపిస్తున్నారన్నట్టుగా నీటి మడుగులో సబ్వే. గాలి వానలో, వాన నీటిలో పడవ ప్రయాణం. తీరం ఎక్కడో గమ్యం ఏమిటో తెలియదు పాపం అన్నట్టుగా వరద హోరులోనే బస్సులు, కార్ల ప్రయాణం. ఇది అభివృద్ధిలో వెనుకబడిన ఆఫ్రికానో మరో ఆసియా దేశమో కాదు, అమెరికా. ధగధగల నిగనిగల డాలర్ డ్రీమ్ కంట్రీ, వరల్డ్ డెస్టినేషన్ కంట్రీ. ఇప్పుడు నీటిలో అమెరికా ఉందో, అమెరికాలోనే నీళ్లున్నాయో అర్థం కానంతగా ప్రళయ హోరు. పైపై వెలుగు జిలుగుల హైఫై నగరాల పురోగతిని వెక్కిరించేట్టుగా వరుణుడు ప్రళయాకారుడై చెలరేగిపోతున్నాడు. ఇది న్యూయార్క్ నగరం. మీరు నమ్మినా నమ్మకున్నా ప్రపంచ ఆర్థిక సాంస్కృతిక రాజధాని న్యూయార్క్ నగరమే. 24x7 నియాన్ లైట్ల వెలుగులతో కళకళలాడే న్యూయార్క్ సిటీని చిమ్మ చీకటి కమ్మేసింది. కుంభేసిన జడివానలతో కొన్ని గంటలుగా కరెంటు లేక అంధకారమైపోయింది. హోరువానలతో నగరమంతా తడిసి ముద్దయింది. నిండా మునిగిపోయి హాహాకారాలు చేస్తోంది. వరద నీటితో అల్లాడిపోతోంది. ఐడా తుపాను దెబ్బకు విలవిలలాడుతోంది న్యూయార్క్ నగరం. న్యూయార్కే కాదు, దాని పక్కనే ఉన్న న్యూజెర్సీని ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వందలాది ఇళ్లు, ఆఫీసులు నీటిలో మునిగిపోయి ఐలాండ్లను తలపిస్తున్నాయి. దీంతో న్యూయార్క్, న్యూజెర్సీల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసేశారు.
దక్షిణాది రాష్ట్రం లూసియానాను కూడా ఐడా తుపాను ముంచెత్తగా ఉత్తరాది రాష్ట్రాల్లోనూ వరదలు, టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలతో అమెరికాలోని పలు రాష్ట్రాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. బ్రూక్లిన్, క్వీన్స్ నగరాలను వరదలు ముంచెత్తాయి. ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. దిగువంతస్తుల్లో ఉన్నవారు పై ఫ్లోర్లకు వెళ్లాలని, కిటికీలకు దూరంగా ఉండాలని తెలిపారు. న్యూయార్క్ రాష్ట్రంలోని పలు నగరాల్లోని ఎయిర్పోర్టులను మూసివేసి వందలాది విమానాలు రద్దు చేశారు. మధ్య అట్లాంటిక్ నుంచి దక్షిణ న్యూ ఇంగ్లాండ్ వరకు ఆకస్మిక వరదలు సంభవించి ప్రాణాంతకం కావచ్చు అని అమెరికా జాతీయ వాతావరణ విభాగం హెచ్చరించింది. దక్షిణ కనెక్టికట్, ఉత్తర న్యూజెర్సీ, దక్షిణ న్యూయార్క్ ప్రాంతాలలో సుడిగాలుల ముప్పు పొంచి ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. ఇప్పటి వరకు న్యూయార్క్, న్యూజెర్సీతో పాటు పలు రాష్ట్రాల్లో వరదల ధాటికి 50 మందికి పైగా జనం మరణించారని తెలుస్తోంది. అమెరికా జల ప్రళయం నుంచి ఒక్కసారి మన ఢిల్లీకి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుందాం. 20 ఏళ్ల రికార్డు వర్షం 24 గంటల్లో కురిసింది. వాగులు, వంకలను తలపిస్తున్న దేశ రాజధాని రహదారులు ఒక్కసారి చూడండి. నిండా మునిగిన ఢిల్లీ లోతట్టు ప్రాంతాలివి. హైదరాబాద్, ముంబై, లక్నో వంటి నగరాల్లో వరుణుడు వానలను దంచి దంచి కొట్టాడు. కుంభవృష్టి కురిపించాడు. రహదారుల్లో వరద పోటెత్తేలా కుమ్మేశాడు. జర్మనీలో పట్టణాలని ఊడ్చుకుపోయిన వరదలకు విస్తుపోయిన ఆ దేశ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఈ వైపరీత్యాన్ని వర్ణించడానికి జర్మనీ భాషలో నాకు మాటలు దొరకటం లేదని కంటతడి పెట్టారు. జర్మనీలో కనివిని ఎరుగని వానలు, వరదలు. పెద్ద పెద్ద వాహనాలు కొట్టుకుపోయాయి. వందలాది ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. భారీ సంఖ్యలో జనం నిరాశ్రయులయ్యారు. అందుకే ఈ విలయాన్ని వర్ణించడానికి తనకు మాటలు రావడం లేదని ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ అన్నారు. ఉత్తర అమెరికాను 100 ఏళ్లలో లేని ఎండలు ఇటీవల మండించాయి. కెనడా, బ్రిటిష్ కొలంబియాలో 49.6 డిగ్రీలు తాకిన ఎండవేడి వల్ల నెలలో 370 మంది చనిపోయారు. చైనాలో వర్షం, వరదలు 1000 ఏళ్ల కిందటి రికార్డును బద్దలు కొట్టాయి. కొన్ని చోట్ల సముద్రుడు ముందుకొస్తున్నాడు, మరికొన్ని చోట్ల వెనక్కి మళ్లుతున్నాడు. కాలిఫోర్నియా, ఆస్ట్రేలియా, అమెజాన్, టర్కీ, గ్రీస్, చివరకు సైబీరియాలోనూ అడవులు అంటుకుని కార్చిచ్చు దీర్ఘకాలం రగిలింది. ఏంటి వానలు, వరదలు, కార్చిచ్చులు, టోర్నడోలు, భూకంపాలు? ఎందుకీ విలయం? భూగోళం ఎందుకింతగా అల్లాడిపోతోంది? ఒకవైపు కరోనా కొంచెం కొంచెం కొరుక్కు తింటూ మానవాళిని మింగేస్తుంటే, మరోవైపు ప్రకృతి విలయాలు విరుచుకుపడుతున్నాయి. భూగోళం చేస్తున్న హెచ్చరికల? కరోనాను మించిన ముప్పు సమీపంలో ఉందని ఐపీసీసీ చేసిన హెచ్చరికలేంటి? ఇండియాలో ప్రధాన నగరాలకు డేంజర్ బెల్ మోగిస్తున్న నివేదిక సారాంశం ఏంటి? మన పిల్లల ఆరోగ్యంపై పిడుగులాంటి రిపోర్టు ఎలాంటి వార్నింగ్ ఇస్తోంది? ఇండియాలో 12 కోస్టల్ సిటీలు, సూపర్ నగరాలు. కానీ ఫ్యూచర్లో అవి కనిపించవు. అప్పుడెప్పుడో ముంబై, చెన్నై, వైజాగ్ నగరాలు ఉండేవని బహుశా భవిష్యత్తు తరాలు చరిత్ర పుస్తకాల్లో చదువుకుంటారేమో. ఈ మాట అంటున్నది దారినిపోయే దానయ్యలు కాదు, పర్యావరణ పరిశోధనల్లో మునిగితేలే శాస్త్రవేత్తలు. ఇంతకీ ఆ నగరాలకు ఏమైంది? దేశంలోని 12 సిటీలు కడలి గర్భంలో కలిసిపోతాయట. కోస్టల్ సిటీలకు నామరూపాలు ఉండవట. 2100 నాటికి ఇదే నిజమట. ఇండియాలోని 12 సిటీలు మునిగిపోనున్నాయంటూ సాక్షాత్తు నాసా నివేదికలు తెలిపింది. విశాఖ సహా 12 నగరాలు కడలి గర్భంలో కలిసిపోతాయన్న నివేదిక సారాంశం భయాందోళనలు కలిగిస్తోంది. కాలుష్యం వల్ల కరిగే మంచు వల్ల సముద్ర మట్టాలు పెరిగి మరో 8 దశాబ్దాల్లో ఇండియాలోని తీర ప్రాంత నగరాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని తెలిపింది నాసా.
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సముద్ర మట్టం కొలిచేందుకు ప్రొటెక్షన్ టూల్ ను డెవలప్ చేసింది. దీని తాజా ఫలితాలను వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి నియమించిన అంతర్ ప్రభుత్వ కమిటీ ఐపీసీసీ విడుదల చేసింది. ఈ రిపోర్టు ప్రకారం మరో 79 ఏళ్ల తర్వాత ప్రపంచంలో తీవ్ర వేడిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కర్బన ఉద్గారాలు కాలుష్యాన్ని నివారించకపోతే ఉష్ణోగ్రతలు సగటున 4.4 డిగ్రీల సెల్సియస్ పెరుగుతాయని తెలిపింది. రాబోయే 2 దశాబ్దాల్లో ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్ కు పెరగనున్నట్టు రిపోర్టు తెలిపింది. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల హిమానీ నదాలు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతాయని, దానివల్ల భారత్లోని విశాఖ, ముంబై, భావనగర్, కొచ్చి, మర్మగావ్, ఓకా, పారాదీప్, కాండ్లా, మంగళూరు, చెన్నై, తూత్తుకుడి నగరాలు మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది ఐపీసీసీ. ప్రపంచంలో సముద్ర మట్టం పెరిగే రేటు ఆసియాలోనే ఎక్కువగా ఉందని వెల్లడించింది ఐపీసీసీ తాజా రిపోర్ట్. 2006 నుంచి 2018 మధ్య ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టం ఏడాదికి 3.7 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతోందని తెలిపింది. ఇవే కాదు, ప్రపంచంలోని 5 ప్రధాన నగరాలు ఇలాగే మునిగిపోబోతున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. గ్లోబల్ వార్మింగ్ తో గ్లేజియర్స్ కరిగి సముద్ర మట్టాలు పెరిగి సిటీలను ముంచెత్తబోతున్నాయని వెల్లడించింది. బీజింగ్, మెక్సికో, వెనిస్, లండన్, వాషింగ్టన్ డీసీలు కనుమరుగవుతాయట. ఇలా భూగోళమంతా మునగబోతోందట. ప్రస్తుతం భూమిపై 71% నీరే, కేవలం 29% మాత్రమే భూమి. రానున్న కాలంలో ఈ తేడా జరగడం ఖాయమంటున్నారు పర్యావరణవేత్తలు. ఒకప్పుడు భూమి ఉండేది అని ఏలియన్స్ మాట్లాడుకునే పరిస్థితి వస్తుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికంతటికీ కారణం మానవాళి స్వార్థమేనంటున్నారు. అనగనగా ఈ విశ్వంలో భూమి అనేది ఒకటి ఉండేది. అది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉండేది. అయితే ఆ భూమి మీద ఉండే మనుషులకు కొంచెం తెక్కుండేది, లెక్క ఏమాత్రం లేకుండేది. అందుకే ఆ భూమి సర్వనాశనం అయిపోయింది. భవిష్యత్తులో గ్రహాంతరవాసులు ఇలా చెప్పుకుంటారేమో. ఎందుకంటే సమస్త జీవకోటి భారాన్ని మోస్తున్న భూమిని ధ్వంసం చేస్తున్నాడు మానవుడు. ఐపీసీసీ తాజా నివేదిక ప్రపంచ దేశాల గుండెల్లో గుబులు రేపుతోంది. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఐపీసీసీ ఇది విడుదల చేసిన 6వ అంచనా నివేదిక ప్రపంచ దేశాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. మానవాళి చేస్తున్న తప్పులను, ఇప్పటికైనా చేయాల్సిన కర్తవ్యాన్ని గుర్తు చేసిన సుదీర్ఘమైన శాస్త్ర నివేదిక. వాతావరణ మార్పు 2021 ది ఫిజికల్ సైన్స్ బేసిస్ పేరిట విడుదలైన ఈ రిపోర్ట్ ఇన్ఫ్రంట్ క్రోకడైల్ ఫెస్టివల్ అని మనకు గుర్తు చేస్తోంది. సరిగ్గా న్యూయార్క్, న్యూజెర్సీ, జర్మనీలో వరదల విలయం, గ్రీసు అమెజాన్ అడవుల కార్చిచ్చు, వివిధ దేశాల్లో మండిన ఎండలు, ఇండియాలో అత్యధిక వర్షపాతం నేపథ్యంలో వెలువడిన ఐపీసీసీ రిపోర్ట్ మానవాళిని చాచి లెంపకాయ కొట్టినట్లయింది. ఇప్పుడైనా మేల్కోకపోతే ఇక భూమి అడ్రస్ గల్లంతేనని హెచ్చరించింది. కరోనాను మించిన ముప్పు తప్పదని వార్నింగ్ ఇస్తున్న రిపోర్టు ఇది. ది లంగ్స్ ఆఫ్ ది అర్త్ గా అమెజాన్ ని చెబుతారు. ఎందుకంటే మన భూమి మీద ఉన్న మొత్తం ఆక్సిజన్ లో 20% ఆక్సిజన్ అమెజాన్ అడవుల నుంచే ఉత్పత్తి అవుతోంది. అమెజాన్ అడవి మొత్తం విస్తీర్ణం 55 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇది దాదాపు అర్జెంటీనా దేశానికి 2 ప్రపంచమా ఊపిరి పీల్చుకో అంటున్న అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు రగులుకుంటోంది. నిత్యం అక్కడ మంటలు ఎగిసి పడుతున్నాయి. ఈ 1 సంవత్సరమే దాదాపు 76,000 కార్చిచ్చులు ఏర్పడ్డాయట. మానవుల తప్పిదాలు, భూమి వేడెక్కడం వల్లే మంటలు అంటుకుంటున్నాయంటున్నారు పరిశోధకులు. ఐపీసీసీ నివేదిక కూడా ఇదే చెబుతోంది. మరి అమెజాన్ అడవులు అంతకంతకు కుచించుకుపోతే ఏమవుతుంది? అయితే ఈ కార్చిచ్చులు కారణంగా గడిచిన 50 సంవత్సరాలలో 20% ఈ అమెజాన్ ఫారెస్ట్ ఏరియాని మనం కోల్పోయాం. రాబోయే కాలంలో ఇది ప్రమాద ఘటికలు మోగిస్తుందని మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా ఈ కార్చిచ్చులు ఏర్పడినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అన్నది చాలా వేగవంతంగా జరుగుతుంది. దీనివల్ల మొత్తం హీట్ వేవ్స్ ఏర్పడటం, అలాగే మొత్తం ఈ గ్లోబల్ టెంపరేచర్స్ అన్నవి పెరగడం, అలాగే వర్షాభావ పరిస్థితులు, వర్షాలు తగ్గుదల కనిపించడం, అలాగే మొత్తం ఈ హ్యూమిడిటీ అంతా కూడా రైజ్ అవడం జరుగుతుంది. ఇప్పటికే ఈ అమెజాన్ ఫైర్స్ వల్ల చాలా వరకు ఈ డిఫారెస్టేషన్ అన్నది జరిగింది.
234 మంది ప్రపంచ శ్రేణి శాస్త్రవేత్తలు, 8 ఏళ్ల పరిశోధన శ్రమ, 195 జాతీయ ప్రభుత్వాలు ఆమోదించిన రిపోర్ట్ ఐపీసీసీ. గతంతో పోలిస్తే మరింత ఖచ్చితమైన పద్ధతులతో అధ్యయనం చేసి మరీ 3000 పైచిలుకు పేజీల తొలి విడత నివేదికలో నిర్దిష్టమైన అంచనాలు వేశారు. ఇండియన్ శాంపుల్స్ ను కూడా భాగం చేసుకుని మరీ ఈ స్టడీ చేశారు. మన దేశంలోనూ అనూహ్యమైన వాతావరణ మార్పులు చోటు చేసుకున్నాయని రెడ్ కోడ్ చూపింది రిపోర్ట్. సముద్ర మట్టాలు పెరిగి ముంబై, చెన్నై, కొచ్చి, విశాఖపట్నం లాంటి 12 తీర ప్రాంత పట్టణాలకు ముప్పు తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. సౌత్ ఇండియాలో ఊహించని వర్షాలు ముంచేస్తాయని తెలిపింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే శీతోష్ణ స్థితి వేడెక్కిపోతుందో దానివల్ల వచ్చే ఉపద్రవాలను మనం చూస్తున్నాము. అంతేకాకుండా ఏదైతే న్యూ ఎకనామిక్ ఫౌండేషన్ వాళ్ళు 1000 మంది శాస్త్రవేత్తలు 2008లో పరిశోధన చేసి అప్పటి నుంచి రానున్న 100 నెలల్లో ఏదైతే వాతావరణం 400 పార్ట్స్ పర్ మిలియన్కి చేరుతుందన్నారు. అయితే మనం చూస్తే అది 2013 నాటికి మే 9 నాటికే చేరిపోయినట్టుగా నోవా వాళ్ళు తెలియజెప్పడం జరిగింది. అయితే ఒకవైపు శీతోష్ణ స్థితి వేడెక్కిపోవడం, కర్బన ఉద్గారాలు పెరిగిపోవడం, వేరొక పక్కన అడవులు దహించుకుపోవడం, వేరొక పక్కన చాలా పెద్ద ఎత్తున అడవులు నరికివేత, ఇవన్నీ కూడా ఈరోజు భూమి మీద సమస్త జీవావరణానికి ముప్పు ఏర్పడే ప్రమాదాన్ని తెచ్చిపెట్టాయి. వీటిని నివారించాలి అంటే మనం మొత్తంగా ఏం చేయాలంటే అడవుల నరికివేత ఆపాలి, అడవుల కాల్చివేత ఆపాలి, అడవులను కాపాడాలి. పెద్ద ఎత్తున లక్షల ఎకరాల్లో సామాజిక వనాలు పెంచడం అన్నది చేపట్టాలి. ఏదైతే గతంలో 1977 దివిసీమ ఉప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తీర ప్రాంత రక్షణ వనాలు పెంచాలని ఆలోచన చేస్తుందో ఆ తీర ప్రాంత రక్షణ వనాలని మన భారత కోస్తా తీరం అంతా కూడా పెంచాలి. 30 ఏళ్ల క్రితం ఐపీసీసీ తన ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ 3 దశాబ్దాల్లో కీలకమైన 6వ నివేదిక ఇది. కానీ వాతావరణ మార్పులను అరికట్టేలా మనం తగిన చర్యలు చేపట్టామా అన్నది ప్రశ్నించుకుంటే ఆశించిన ఆన్సర్ దొరకదు. భూతాపాన్ని పెంచే వాయువుల విడుదలను రానున్న 10 ఏళ్లలో తక్షణమే తగ్గించకపోతే కష్టమేనని వివరిస్తోంది ఐపీసీసీ. భూతాపం 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ మించి పెరగకుండా జాగ్రత్త పడాలి అన్నది 2015 నాటి ప్యారిస్ వాతావరణ ఒప్పంద లక్ష్యం. కానీ కర్బన ఉద్గారాల్ని తగ్గించాలి, అలా తగ్గించే సాంకేతికతను అన్ని దేశాలకు అందుబాటులోకి తేవడంలో దేశాల మధ్య ఏకాభిప్రాయం, త్రికరణ శుద్ధి ప్రయత్నం ఇవాళ్టికి కనపడ్డం లేదన్నది నిష్ఠూర సత్యం. ప్రకృతి ఇస్తున్న ఈ సంకేతాలను ప్రపంచ రాజకీయ నేతలు పట్టించుకోకుంటే కష్టం, నష్టం మానవాళికే. మంచు కొండలు కరిగిపోతున్నాయి, సముద్ర జలాలు ముందుకొస్తున్నాయి, ప్రపంచవ్యాప్తంగా వరదలు ముంచెత్తుతున్నాయి, అగ్ని పర్వతాలు బద్దలైపోతున్నాయి, నదులు గడ్డకట్టుకుపోతున్నాయి, కరువు కాటకాలు రాజ్యమేలుతున్నాయి, దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. ఈ సమస్త వైపరీత్యాలకు కారణం భూగోళం సలసల వేడెక్కడం. ప్రకృతి విధ్వంస పర్యవసానమే గ్లోబల్ వార్మింగ్. మొన్న అమెరికాలో ఎండ ప్రచండమైన, అక్కడే నేడు వానలు వరదలు ముంచెత్తిన, చైనాలో 100 ఏళ్ల చరిత్రలో చూడని జల విలయమైన, మన దేశంలో భారీ అతి భారీ వర్షాలు కుంభవృష్టి అయిన గ్లోబల్ వార్మింగ్ పర్యవసానమేనంటున్నారు పర్యావరణవేత్తలు. ప్రకృతి ఎప్పుడు కూడా అన్నిటికంటే సుప్రీం. అటువంటిది మనం పంచభూతాలను పూజించే వల్లనే ఇప్పుడు వాటిని ఎక్స్ప్లాయిట్ చేసి లెవెల్కి ఎదిగిపోయాం. అంటే ఒకప్పుడు పూజించేది ఇప్పుడు పూజించకుండా దాన్ని వ్యతిరేకిస్తున్నాం, అంటే దాన్ని శాసిస్తున్నాం. అది అక్రమ, అంటే విపరీతమైన ఎక్స్కవేషన్స్ కానీ, రాకపోతే నది ఇప్పుడు ఎందుకు వరదలు వస్తున్నాయి, వరదలు గోలెడుతున్నాయి. ఎందుకు వరదలు వస్తున్నాయంటే చాలాలు వరదలు తక్కువ అవడం వల్ల నదీ పరివాహక ప్రాంతాల్లో మన ఇల్లులు పట్టణాలు నిర్మించేసుకున్నాం. అలా నిర్మించుకోవడం వల్ల సరైన వర్షాలు వస్తే ఆ నది ఎక్కడ ఇదివరకు వచ్చేదో అక్కడికి వస్తుంది. ఇప్పుడు ఈ పంచభూతాలను పరిరక్షించుకోవాల్సింది మనమే, లేదంటే మన తర్వాతి తరం దృష్టిలో దోషులయ్యేది మనమే. రానున్న 10 ఏళ్ల కాలం అందుకు కీలకమంటున్నారు పర్యావరణవేత్తలు. మాటల్లో కాకుండా చేతల్లో పర్యావరణ పరిరక్షణకు నడుం కట్టాలంటున్నారు. అయితే కరోనా మనకు ఎన్నో పాఠాలు నేర్పింది. అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ చర్యలు అవసరమని మరణ మృదంగం సాక్షిగా వార్నింగ్ ఇచ్చింది. ఐపీసీసీ రిపోర్ట్ కూడా ఇదే చెబుతోంది. ఏమాత్రం ఆలస్యమైనా, అలక్ష్యమైనా, వాయిదాలైనా దాని పర్యవసానాలు అనుభవించక తప్పదు. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు ముందడుగు వేసి వర్ధమాన దేశాలకు సాంకేతిక పరిజ్ఞానంలో తోడ్పడాలి. మన ఇండియా కూడా ఆ దిశగా అడుగులెయ్యాలి. ఇది కేవలం పర్యావరణవేత్తలు, పాలకుల బాధ్యత కాదు, ప్రజల బాధ్యత కూడా అంటున్నారు నిపుణులు. న్యూయార్క్ జల విలయం, జర్మనీ వరదలు, చైనాపై జల ఖడ్గం, ఢిల్లీ, ముంబైతో పాటు పలు నగరాల్లో అసాధారణ వానలు చెబుతున్నది అదే. ఐపీసీసీ నివేదిక సారాంశము అదే. విస్మరిస్తే భూగోళం మాయం. ప్రకృతి పరిరక్షణే సమస్తానికి రక్ష.
గ్లోబల్ వార్మింగ్ నుంచి ప్రపంచాన్ని కాపాడుకునేందుకు ఎప్పటికైనా కదం తొక్కాలి. పెరిగిపోతున్న భూతాపాన్ని తగ్గించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలి. కానీ దానికి ఓకదంపుడు ఉపన్యాసాలు కాదు, ఉక్కు సంకల్పం కావాలి. నీటి మాటల రాతలు కాదు, నిజాయితీ నిబద్ధత ఉండాలంటున్నారు పర్యావరణవేత్తలు. లేదంటే న్యూయార్క్ వరదలు, చైనా జర్మనీ జలవిలయం, మన దేశంలో ఢిల్లీ ముంబై వంటి నగరాల్లో అసాధారణ వర్షాలు, అడవుల కార్చిచ్చు వంటి ఉపద్రవాలు పెరిగి భూగోళం ఉనికే ప్రశ్నార్థకమవుతుందని పర్యావరణవేత్తలు, వివిధ సంస్థల నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.